హాయ్ అండి, అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు శివాంజనేయులు సార్, ప్రజ్వల్ సీడ్స్ ఎంప్లాయీ సార్. మనం ఇప్పుడు ముత్యాలంపాడు విలేజ్లో ఉన్నామండి, దాచిపల్లి మండలం. వెరైటీ వచ్చరికి ప్రజ్వల్ సీడ్స్ వారి నిఖితా వెరైటీ అండి. రైతు వచ్చరికి సచ్చు లక్ష్మీనారాయణ గారు అండి. ఒకసారి ఈ యొక్క ఫీల్డ్ గురించి పూర్తి సమాచారం ఆయన 4 మాటలు విన్నామండి. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉంది సార్ ఈ వెరైటీ? ఫుల్ సాటిస్ఫై అండి. ఇది మేము తీసుకున్న రోజు సందేహం తోట తీసుకున్నామండి. ఓకే, దాచేపల్లిలో తీసుకున్నాం, పరమేశ్వరలో తీసిన తర్వాత మొదటిసారిగా పచ్చికాయలు ఒక 40 క్వింటాలు కోసామండి. మళ్ళీ ఒక 20-25 రోజుల తర్వాత పండిపోయినాయి, రేటు అందలేదు, కోయటం ఆపేసాం. పండుగాయలు కోసామండి. వస్తే అవి ఎండబెడితే 16 క్వింటాలు అయినాయండి. పండుగాయలు 16 క్వింటాలు అయినాయి. ఫస్ట్ 40 క్వింటాలు పచ్చికాయలు అయినాయి. ఓకే, ఒక 20-25 రోజులు అవుతుందండి కోసి. ఆ కోసే రోజు చివరి కాయలు ఏమి లేవండి. ఓకే, ఇప్పుడు కోస్తే మళ్ళీ ఒక 70-80 క్వింటాలు పచ్చికాయలు తగ్గిద్దండి. ఓకే, 70-80 క్వింటాలు పచ్చికాయ. అంటే మీరు డిసెంబర్ 15వ తారీఖు పండుగాయ ఎన్ని 16 క్వింటాలు అయినాయి. ఏ రేట్ అమ్మారండి? 14,500. 14,500. అప్పుడు మామూలు వెరైటీలు అంటే హైబ్రిడ్లో మామూలు వెరైటీలు ఆవు రకాలు ఏ రేట్ అమ్ముతున్నాయి హైయెస్ట్గా? అప్పుడు ఇంచుమించుగా ఉన్నాయండి, ఒక 15.5 అట్లా అమ్ముతున్నాయి. ఓకే, చూడండి సార్, మన 14.5 బట్టి అండి ఈ వెరైటీ. రెండోది పచ్చికాయ కూడా దిగుబడి ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు ఆయన రెండోది ఏంటంటే ఆయన కోసేటానికి ఒక కాయ కూడా లేదండి. జనవరి 4 అంటే డిసెంబర్ 15 నుంచి ఈ 20 రోజుల్లో పడ్డ కాపేనండి ఇదంతా. చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు చాలా డౌట్కి తీసుకున్నారు కదండి. దీని ప్రత్యేకత ముఖ్యంగా ఏం చెప్పాలంటే అండి, ఈ నల్లతామర పురుగు తాకిని తట్టుకొని 4 రోజులకి మనం గమనిస్తూ ఉంటే ఎప్పటికప్పుడే పురుగును తట్టుకొని కాయలు బాగా పెరుగుతున్నాయండి పొలంలో. అంటే కాపు బాగా పడుతుంది, సెట్ అవుతుంది, పురుగును లెక్క చేయట్లేదండి. అంటే కాపు చిక్కదనం ఉంటుంది, ఉన్నా సరే మనం కొట్టే మందుల వల్ల విత్తనం కూడా తట్టుకొని ఎప్పటికప్పుడే కాయలు పెరిగి దిగుబడి వచ్చేదాం బాగా. కాపు చిక్కదనం ఎలా ఉందండి? చిక్కదనం అండి బాగా దగ్గర పొడగనికి చిక్కదనం బాగా. మీ ఊర్లో ఏమంటున్నారండి దీని గురించి, విత్తనం గురించి? ఇక్కడ అటు ఇటు వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు కానీ ఎప్పటికప్పుడే బాగా కాస్తుంది, విత్తనం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకోవచ్చు అని అనుకుంటా పోతాం. రైతు సోదరులారా గమనించండి, ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు రైతులు విత్తనాల్లో కొన్ని విత్తనాల్లో తీసుకొని ఇబ్బంది పడుతున్నారండి. ఈ మన ప్రజ్వల్ సీడ్స్ వారి నిఖితా వెరైటీ పచ్చికాయ వెరైటీ అండి, చాలా సూపర్ ఫైన్ వెరైటీ అండి. అధిక దిగుబడి సాధించాలి, రెండోది నల్లి తామర పురుగు ఇలాంటి వాటిని కూడా తట్టుకొని ఖచ్చితంగా రైతు సేఫ్ సైడ్లో నిలబడాలంటే మన నిఖితా పచ్చికాయలో అండి దమ్మున్న వెరైటీ సార్. ఆల్రెడీ మనం రైతు మాటలు విన్నాము. పచ్చికాయతో పాటు పండుకాయ కూడా కోసి మార్కెట్లో 2-3 సార్లు కోసిన తర్వాత అయినా సరే దీన్ని పండుగ ఉంచుకుంటే ఎకరం 30 క్వింటాలు కాసే కెపాసిటీ ఉందండి. అది మేము ఉన్నామని చెప్తున్నారా, లేకపోతే మీరు రియల్గా మీరు పొలంలో ఉన్నారు రైతుగా చెప్పండి? పొలం నాదే కదండి. అంటే కొంతమంది ఏదో చెప్పమంటే చెప్తున్నారని చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీకోసం చెప్పి 100 మందిని మోసం చేయదు, తప్పండి. రైట్, మంచి మాట అండి. ఖచ్చితంగా మీరు నమ్మి వేయండి. ప్రజ్వల్ సీడ్స్ వారి నిఖితా పచ్చికాయలో దుమ్ము రేగిపోద్దండి. 2026లో దమ్మున్న వెరైటీ ఏమండి? ఉందండి దమ్మున్న వెరైటీ పచ్చికాయ. థ్యాంక్ యూ. దాంట్లో తిరిగేయాలి. ఓకే.